హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో పాలకూర పప్పు ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ పప్పును ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా టైం కూడా పట్టదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాలకూర పప్పు అన్నంలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకెందుకు లేటు, ఇప్పుడు పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకుని ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పును అనేది తీసుకోవాలి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పును కూడా తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు వేయడం వల్ల పప్పు కూరకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఈ పప్పుని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పప్పును కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అనేది పోసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ పప్పుని బాగా వాష్ చేసి వాటర్ని యాడ్ చేశాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయాలి. పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఒక 2 చిన్న టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత 2 లేదా 3 కట్టల పాలకూరని కట్ చేసి వేసుకోవాలి. పప్పును తక్కువ, ఆకుకూర ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి పప్పు తినడం వల్ల అంటారు. ఇలా పప్పు తక్కువ వేసి ఆకుని ఎక్కువగా వేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే పాలకూర పప్పులో టమాటాలు కూడా వేసుకోరు చాలామంది. కిడ్నీ స్టోన్స్ వస్తాయని భయపడతారు కదా. ఒకసారి టమాటాని కట్ చేసి లోపల ఉన్న గుజ్జుని గింజలతో సహా తీసేసి పప్పు కూరలో వేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా తినడం వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని 4 లేక 5 విజిల్స్ వచ్చాక స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి ఒకసారి ఇలా మెదపండి. ఆ తర్వాత 2 స్పూన్ల చింతపండు గుజ్జు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకుని పులుపు, ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. మరీ ఎక్కువ పలచగా ఉంటే కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు ఉంచండి. నాకైతే పలచదనం సరిపోయింది. ఆకుకూరని ఎక్కువసేపు ఉడికిస్తే దానిలో ఉండే పోషకాలన్నీ పోతాయి. తర్వాత తిరగమూత వేసుకోవాలి. కూరకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యితో తిరగమూత వేసి చూడండి, చాలా టేస్ట్ అనేది వస్తుంది కూరకి. అలాగే కూర స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నెయ్యి హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తిరగమూత వేగిన తర్వాత కూరలో వేసి బాగా కలపాలి. ఇష్టమైన వాళ్ళు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. చూసారు కదా, ఇంత సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూశాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.